శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే కడిగానం ప్రేమంటే. 3 పూట్ల తినడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఏమైందన్నా? 2 పూట్లకి కడుపెట్టిపోతుంది నాకు. అదే ఏమైనా గానీ రోహిణి చాలా అందంగా అనిపిస్తారు నాకు. ఒంటికి చీర కట్టినందుకు అంటావా, జడేసినందుకు అంటావా? ఒక 90 వేసినందుకు, లేకపోతే అది అందంగా ఉంటావేంటి? ఏదేమైనా మన ఊరోళ్ళందరూ సంతోషంగా ఉంటే నాకు అదే 10,000 రా. మేమందరం సంతోషంగా ఉంటే 10,000, నువ్వు ఒక్కడైలాకే 10,000. ఊర్లో ఒకడు రాలేదు, ఎవడు రాడు? అరే నోక ఎవడాడు తిప్పడం? ఎందుకు తిప్పడం? సంఖ్యకు తిప్పుతాడు. ఏం చెప్పమంటావు? పండించిన పొలం అంతా పందికొకలు తినేస్తున్నాయి. నువ్వు పండించిన పంట నువ్వెందుకు తినేస్తున్నావే? వచ్చేసిందే పంది. ఏ మాటగా మాట అసలు నిన్న వర్షం ఎలా పడిపోయింది అసలు? నేను అంత బయట ఉన్నాను, పడలేదు. దున్నపోతు మీద వర్షం పడితే ఏమీ కాదని సామెత తిన్నాను. ఫస్ట్ టైం చూస్తే వింటున్నాను. తాడు కట్టండి ఇక్కడ ఉన్నది. ఏమైంది? ఏ పంట వేసినా దురదగుండాకే వస్తుంది. మొన్న గోంగూర వేసా, అవతల మొన్న ఆకుకూర వేసా, అయినా దురదగుండాకే వస్తుంది. అలాగే వస్తుంది. ఇతరులు ఎవరు వస్తున్నారు? రామ్ ప్రసాద్ ఆది. మరి ఆలేస్తే దురదగుంటా కాకపోతే ఇంకేమో వస్తుంది. రోజుకుంటా ఈ మధ్యన ఏంటే మన పక్క సందులో నువ్వు నడవట్లేదు? అమ్మా సందులో నేను నడవను, రోడ్డు అంతా గుంటలే. అవి నువ్వు నడవడం వల్ల వచ్చిన గుంటలే. సరేలే, మన సెక్రటరీకి చెప్పి 10 మూటలు సిమెంట్ వేయించేద్దాము. 10 వద్దు, 12 చెప్పాలి. 2 ఎందుకు? ఈ 2తో గుంటలన్నీ పూర్తి చేద్దాము. ఒరే అదే ఎంత మంది వేసినా పొలం పండట్లేదట్రా. నువ్వేస్తే పొలం ఎలా పండిద్దిరా? పొలానికి వేసా. పొలానికి నువ్వేసే ముందేసావు, అందుకే చచ్చింది అది. ఏదేమైనా గానీ ఊర్లో బాగా కరువు ఎక్కువ అయిపోయింది. అవునా? మీరు ఇలా పైకి వస్తే తెలీదా ఏంటి? అది సరే గానీ ఈ నెక్లెస్ ఎలా ఉంది? ఎవరిచ్చారు? ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. ప్రసన్న గారు ఇచ్చారు. ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. ఈ వాచ్ ఎవరిచ్చారు? బోడెం బాబు ఇచ్చారా? ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. అమ్మ సరిగ్గా చెప్పమ్మా. ప్రెసిడెంట్ అంటే ప్రసన్న లాగని పెట్టింది నాకు. ఊరు వదిలేసి ఏ ఊరు వెళ్తున్నారు? మేము రాజమండ్రి వెళ్ళిపోతున్నాం. అవునా? మేము హైదరాబాద్ వెళ్తున్నాం. నాకు జోక్ చేసా, మేము కూడా హైదరాబాదే. ఏంటి హైదరాబాద్ వెళ్తున్నాం మనం? వైజాగ్ అని చెప్పారు కదా. వైజాగ్ వద్దు. తమ్ముడు ఏంటి అల్లుగున్నా? మొన్న పంట వేసాను కదా వరిగింజలు, ఒక్క మొక్క కూడా రాలేదురా. ఒరే పిచ్చోడా, వరిగింజలు ఎత్తే ఒక మొక్క ఎందుకు వస్తారా? ఒక గింజ ఎత్తే ఒక మొక్క వస్తుంది. మామూలుగా ఈ పంచ్ వేయడం కోసం ఎంత టైం తీసుకుంటారు? చాలా టైం తీసుకుంటాం. ఆయన మాత్రం చాలా తక్కువ టైం తీసుకుంటారు. ఎవరైనా? మన ఎడిటర్. ఏంటి బాబు, ఏంటి విశేషాలు? ఎంట్రీ అని పిలిచారు, నాకేం చెప్పలేదేంటి? సెట్టోళ్ళు అనుకున్నారేమో. సెట్ అనుకుంటే కనీసం పనన్నా చెప్పాలి కదా. వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు అనుకొని ఉంటారు. మరి ప్రొడక్షన్ అనుకుంటే కనీసం టీ దేమన్నా చెప్పాలి కదా. వాళ్ళు బయట వాళ్ళు అనుకొని ఉంటారు. బయట వాళ్ళు అనుకుంటే కనీసం ఏదో పని చెప్పుకుంటూ వదిలేయాలి కదా. వాళ్ళు వాచ్మెన్ అనుకొని ఉంటారు. వాచ్మెన్ అనుకుంటే మన లోపలికి ఎలా పంపించారు? నిన్ను వాచ్మెన్ అనుకునే పంపారు.
అన్నయ్యలు. అమ్మా ఏమన్నా? చిన్నన్నయ్య పెద్దన్నయ్య. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. నువ్వు ఈ ఊరు నుంచి బహిష్కరణ అమ్మా, ఇంకా వెళ్ళిపో. వీరిద్దరు నాకు బామ్మర్దులు అవుతారు. కాదు మీ నాన్న. డాడీ సరే ఇప్పుడు ఏం చేద్దాం? అందరూ కరువు వచ్చింది కాబట్టి ఊరు వదిలి వెళ్ళిపోదాం. సమానం పంచుకుందాం. అమ్మ కరువు అన్నాడు. కరువా కరువా పంచుకునే ముందు ఒక పంచు. అన్నయ్య తమ్ముడు, మొన్న నువ్వు బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మ్యాచ్ అవ్వలేదట, ఎందుకన్నా? వర్షం పడి అయిపోయిందిరా. ఏంటన్నా? మ్యాచ్ మ్యాచ్. అమ్మా శాలరీ కంటే కొంచెం ఎక్స్ట్రా ఇస్తాను ఎడిటర్ గారు, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఎక్కడికి వెళ్ళిపోతారు ఎంత అందమైన అమ్మాయిలు? వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఊర్లో ఏముందని బతకడానికి? ఊర్లో ఏముందంటే ఏంటి? ఏం మాట్లాడి? ఊర్లో మట్టి తినే బతకాలి, నమ్ముకుంది అంటే మట్టినే. అదంతా పందికొక్కులు తున్నపోతలు తినేస్తున్నాయి. ఏ నీ గురించి నువ్వెందుకు చెప్పుకుంటున్నావు? ఎవ్వరు ఈ ఊరు వదిలి వెళ్ళడానికి వీలే లేదు. వీలెందుకు లేదు? బస్సుకుంది కదా. నువ్వు ఆగు, చెప్పులు వేసుకోలేదు, చెప్పులు వేసుకోలేదు, చెప్పులు కొట్టేసి. మనం ఈ ఊర్లో ఉండడానికి మార్గం చూపించడానికి ఒక ఆదర్శమైన ఒక ప్రైడ్ వస్తున్నారు. ఆయన ఈ ఊర్లో అడిగి పెడితే మొత్తం సస్యశ్యామలం అయిపోద్ది అంతే. అవునా? ఎవరు అంత గొప్పోడు? వస్తున్నారు చూడండి, అటు చూడండి. భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పరుగువై పద పదరా. ఏ బాబు రెండు పుల్లాసులు ఇయ్యమ్మా. ఐసులు కాదు, డబ్బులు డబ్బులు. మీరెవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీ అందరి సమస్యలు తీర్చడానికి నేను వచ్చాను. అదే వెనక నుంచి వచ్చావని కంగారు పడ్డావు కదా. వెనక నుంచి వస్తారని తెలుసు కానీ మా కోసం కూడా వస్తారని తెలియదు. ఈ ఊర్లో అందరూ మంచోళ్లే. మీ అందరి సమస్యలు తీర్చడానికి వచ్చాం. చెప్పేదండి మా వాళ్ళకి చెప్పేది. చెప్పారా? ప్రాధేయ పరుడు అని. ఆదర్శ ప్రాయుడి. మీ ఊరిని నేను దత్తత తీసుకుంటాను. వీణ్ణి ఇతన్ని వాణ్ణి సార్ ఆడిని తీసుకోవద్దు సార్. కొంచెం పక్క జరిగమ్మా. వీడిని దత్తత తీసుకుంటే నన్ను ఎవడు దత్తత తీసుకుంటాడు? సార్ ఇప్పుడు మొత్తం ఊర్లో అందరూ దత్తత తీసుకుంటున్నారు కదా. అందరూ తీసుకుంటానే సార్ అయితే చంటి బంటి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు దత్తత తీసుకోండి సార్. వాళ్ళు ఎవరమ్మా? నాకు రమ్యకి పుట్టారు సార్ వాళ్ళు. నేను ఎందుకు తీసుకోవాలి? అంటే రమ్యకి నాకు ఇంకా పిల్ల అవ్వలేదు సార్. సరే మీరేమో సినిమా మొత్తం డైరెక్షన్ చేసి ప్రొడక్షన్ కాస్ట్ నా మీద వేస్తారా? ఏంటి అన్న ఏదో అన్నావేంటి? ప్రాధేయ ఆదర్శ ప్రాయుడు. ఆదర్శ ప్రాయుడు చెప్పాలి. 30 years ఇండస్ట్రీ 3 మంది ఆర్టిస్టులు చూసాం ఇక్కడ. మీరు చూసంటారు ఇక్కడ ఏం తెలుసా, ఆర్టిస్టులు కాకపోయినా పేమెంట్లు తీసుకున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు ఇక్కడే. అవునా? ఏ చూపించు. రండ్రా, చూసారా పేరు పెట్టి పిలవకపోయినా ఎలా వచ్చేసారు. నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఉందండి. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక కాలు కొట్టు, నీకు అన్ని సాల్వ్ చేస్తా. ఒక కాలు కొడితే మీరు వస్తారు, మరి 2 కాలు కొడితే ఎవరు వస్తారండి? సార్ నేను ఇప్పుడైతే పేదరికం గానీ మాది రాజుల కుటుంబం సార్. రాజులు? ఎస్. అదేంటి? అంటే నా పేరు నోకరాజు, మా నాన్న పేరు పోతురాజు, తమ్ముడు లోకరాజు సార్. ఇది చెప్పు. గౌతమ్ రాజు గారు బతికేస్తున్నాడు. ఏమండి నన్ను కూడా దత్తత తీసుకుంటారా? నువ్వు ముందు ఆ ముడతలు తీసుకో, తర్వాత దత్తత తీసుకుంటారు. సరే మా ఊరిని దత్తత తీసేసుకోండి, ఏదో ఒకటి చేసి అందరిని కొంచెం కాపాడితే మీ పేరు చెప్పుకొని బతకం. చాలా బాధలు ఉన్నాం సార్, చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాం. అసలు ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మా కోసం ఏదైనా కొంచెం. మీరెవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ ఊరు మొత్తం తీసుకుంటానే దత్తత. అందరి సమస్యలు పరిష్కరిద్దాం. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ జోన్ లో కూడా తీసుకెళ్ళడానికి చాలా మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇప్పించండి బాబా. శ్రీదేవి డ్రామా కంపెనీ బ్రహ్మాండమైన మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఓకేనా? పోన్లేండి బాబా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇప్పుడు వాళ్ళ ముందు వచ్చి పిలిచారు, సరే నేను ముందు వచ్చాను, ఇంకా రాలా? రే ఎక్కడున్నారా?
ఏం లేట్ గా వచ్చారు? మీకంటే రాత్రి ఇక్కడ దగ్గర లొకేషన్ లో దొరుకుంటది, అందుకని దగ్గరకు వచ్చారు. అరే మీరు అలా అంటారు కానీ నేను చాలా మంచి ఉంటారు, చాలా పద్ధతిగా ఉండి. పతివ్రత పర్వాణం వండితే తెల్లారేదా చల్లారలేదా అంట. మారవా నువ్వు ఈ జన్మకి? ఏంటోరా ఈ క్రేజ్ అది, నాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలో. నాకు అదే అర్థం కావట్లేదు, నువ్వేం చేయకుండా ఇంతకన్నా క్రేజ్ ఎలా వచ్చిందని అర్థం అవుతుంది. అయినా ఈ కంపెనీలో వేసారేంటి? చిచ్చి వీళ్ళిద్దరు లైట్ వేస్తే కానీ కనబడరు. వీళ్ళు లైట్ ఆఫ్ అయితే ఎక్కడ పోతాడో వీడికే తెలియదు. ఏ ఇవన్నీ కాదురా, ఇవాళ మనం ఈవెంట్ చేయాలి. ఫస్ట్ అసలు ఓనర్ ఎక్కడ, అమ్మగారు ఎక్కడ ఉన్నారు? అమ్మగారు బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ. రే నాన్న, నేను ఒక మూవీ చూసాను రా, ఎవరికి యాక్టింగ్ రాలేదు. నువ్వు చేస్తుంటే బాగుండేదిరా. చేస్తుంటే నీతో కూడా కలిపి ఎప్పటికి రాలేదని చెప్పారు. మీ అబ్బాయి అలాంటి మూవీస్ చేయడమ్మా. ఊరుకో, ఆ మోహన్ చూడు, ఆ మొహంలో ఏదో ఉందిరా. అసలు మొహం ఎక్కడుంది? నీకెందుకు అవి? నీకెందుకురా, మొహం లేకపోయినా ఉందనుకుంటారు. నువ్వు అనుకోట్లా ఎన్ని లేకపోతే ఉన్నాయని. ఇలాంటి ఊరికే కబుర్లు చెప్పుకోవడమేనా, లేకపోతే ఏమైనా ఈవెంట్ ఉందా? ఏమండి ఈవెంట్ తీసుకొచ్చామండి, ఒక ఊరు మొత్తం ఎంటర్టైన్ చేస్తాం. మొత్తం ఎంటర్టైన్ చేయాలా? నేను చేస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. ఊరేంటయ్యా బాబు, రాష్ట్రాలే ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఊరికే కబుర్లు చెప్తూ కూర్చుంటాను నాన్న. నువ్వు రా, ఈవెంట్ కూడా మిస్ అయిపోతాము. సరే పదండి పదండి పదండి, ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఏ ఊరొచ్చాం, అమ్మయ్య ఊరొచ్చాం. ఏంటి ఇక్కడ ఏం చేయాలి, ఎవరు కనబడట్లేదు. సార్ నమస్కారం సార్. ఊరు మొత్తాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చింది నువ్వేనా? సార్ మేమే సార్ వచ్చింది, శ్రీదేవి డ్రామా. ఈ ఊరిని దత్తత తీసుకుంది మీరేనా? నేనే, కానీ నిన్ను చూస్తే ఊరిని ఎంటర్టైన్ చేయడం కాదు, మిగతా ట్రాక్లు కూడా ఎంటర్టైన్ చేసేటట్టు ఉన్నావు. ఆయన కంట్రీస్ సార్, ఆస్ట్రేలియా, సింగపూర్. రే ఊరుకోరా. తమ్ముడు అనుభవం మీద చెప్తున్నాను, జాగ్రత్త. అలాగే సార్. ఊరిని నేను దత్తత తీసుకుంటున్నాను, ఎంటర్టైన్మెంట్ బాధ్యత అంతా మీదే. మీరేం బెంగ పెట్టుకోవద్దు, మా వాళ్ళు దిగారంటే ఎంటర్టైన్మెంట్ కి ఇంకా తక్కువే ఉండదు. మా వాడు దిగాడంటే మీరు దింపేదాకా దిగడు. ఓకే సార్, ఇప్పటిదాకా మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫు నుంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అసలు ఈ ఊర్లో ఏం టాలెంట్ ఉన్నాయి ఏంటి? ఇప్పుడు మీరు ఊరిని దత్తత తీస్తున్నారు కదా, మీకు కూడా తెలియాలి కదా. వాళ్ళ ఊర్లో ఏమైనా ఉంటే అది కూడా చేయాలి కదా సార్. ఈ ఊర్లో పండు అనే అద్భుతమైన డాన్సర్ ఉన్నాడంట. ఓకే, అతన్ని తీసుకొచ్చి ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేయించండి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ పండు అండ్ సత్య. तेरी खुशबू है इंटॉक्सिकेटिंग अंतरा मंदु पातरा बेचुते कल्लम मुंदरा जयते चंदर बंदरा तू ही मेरा सगम पानी पानी रा सगम पानी अरे रा మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి
shaking jaldi nanne hattukowa mari ishtanga lakova siri gandhala kova sarasanga cheseva rasanga na seva let me show you najiva crazy looking at you mirabilis breaking gora hori chudana dhira Ni ham piao liao, hu ham fa piao liao, a fa. I go crazy looking at you mirabilis breaking స్టేజ్ మీదకి పండు వచ్చాడు అంటేనే ఆ మ్యాజికే వేరబ్బా. ఇంకా పండుతో పాటు ఎంత బ్యూటీ సత్య గారి తోడైతే ఇంకా మొత్తం సత్తిపండే తెలుగా సత్య ఫారెన్ అమెరికా అనుకున్నారా నేను నిజంగా అమెరికా తెలుగు అమ్మాయి అనుకున్నా నేను. సీరియస్ గానే మన నార్త్ లో తెలుగులు ఉంటారు కదా, అలా ఉన్నారా? చాలా బాగున్నావు. నాకైతే అద్భుతంగా నచ్చింది. మరి మా పృథ్వీ గారికి ఎలా అనిపించింది? పృథ్వీ గారు అద్భుతం అమ్మా. ఈ ఎనర్జీ అయితే మామూలు ఏది సరిపోదు. అంటే మామూలుగా మన అమెరికా నుంచి వచ్చే అమ్మాయిలకి ఇలాంటి కాస్ట్యూమ్ చేస్తే అక్కడి నుంచి వచ్చారు అనుకుంటాం. సో మీరు చాలా బాగా చేశారు. పండులు అన్ని బ్రహ్మాండం కాబట్టి అన్ని హెల్తీగా బాగుంటాయి. నువ్వు కూడా చాలా హెల్తీగా ఉన్నావు. ఎరగదీసావు మొత్తం. థ్యాంక్ యూ సార్. డాన్స్ అదిరిపోయింది. ఇంద్రజ గారు, పండు గారు, మీరేంటో మీ టాలెంట్ ఏంటో దీనిలోనే చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ లెవెల్స్ అండి. కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. మీరు వెస్టర్న్ చేయడం, ఆ అమ్మాయి ఒక క్లాసికల్ ఫ్యూషన్ చేయడం అద్దరిపోయిందంటే. థ్యాంక్స్ ఫర్ ద పర్ఫార్మెన్స్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫర్ ద ఫస్ట్ టైం ఇది కొరియోగ్రాఫ్ చేసింది ఎవరంటే మన జబర్దస్త్ కమీడియన్, మన జబర్దస్త్ రాము. రాము కామెడీయే కాదు, అద్భుతంగా కొరియోగ్రఫీ దానికి మించి చేయగలడు అని చెప్పని చూపించాడు మనకి. రాము అన్నే కాదు, అలాగే మన పండు కూడా విక్రమార్కుల్లో బావోజీ బ్రేక్ డాన్స్ చేసినట్టే ఉంది. మనోడు వేస్తుంటే ఆ జుట్టు. ఈ సందర్భంగా మా కొరియోగ్రాఫర్ రాము గారు ఒక స్టెప్ వేయాలి. అది నీకెలా అనిపించింది? నేను ఈ ఫీల్డ్ కి వచ్చిన కొత్తల్లో అభియాన దగ్గర ఫస్ట్ రాము అన్న ఉండేవాడు. అంటే బేసిక్ గా ఎవరైనా ఒక కొత్త పర్సన్ వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే ఈడొస్తే ఎక్కడ పొరపాటు మన ప్లేస్ ఏమన్నా చేంజ్ అయిద్దేమో అన్న ఫీల్ తో ఉంటారు కదా. కానీ రాము అన్న ఎప్పుడు అలా అనుకోడు. నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన వాళ్ళలో రాము అన్న మెయిన్ పర్సన్. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఎంతమంది ఇలా టాలెంట్ బయటపడుతుంది అన్న దాంట్లో మీది కూడా ఒక ఎగ్జాంపుల్.
ఈ మార్పు ఎలా వచ్చిందో తెలుసా? మీకు కారణం ఎవరో తెలుసా? జబర్దస్త్ లో నేనేమన్నాను? లాగ్ రామన్ కాస్త లక్కీ రామన్ చేశారు. లెగ్ రామ్. అప్పుడు చెప్పాను నేను, చాలా బాగా మీరు వేస్తున్నారు మూవ్మెంట్స్. చెప్పాలండి అవన్నీ, మేము చెప్పుకో. జబర్దస్త్ లో ఎక్స్ట్రా జబర్దస్త్ లో చాలా మంది ఆర్టిస్టులు ఒరే వాడు అలా అన్నాడంటారు వీడు అలా అంటారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి ఏదో ఒకటి వింటూనే ఉంటాం. కానీ రాము విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎవరి నోటి దగ్గర నుంచి నా చెవిలో ఇప్పటి వరకు ఎలాంటి ఒక్క చిన్న మైనస్ కూడా వినలేదు. సత్య గారు ఫెంటాస్టిక్ అండి, చాలా బాగా చేశారు. నిజంగా మీరు తెలుగు అమ్మాయిని అనుకోలేదు, బేసికల్ గా తెలుగు అమ్మాయి అనుకున్నాను. ఫెంటాస్టిక్. నిజంగా ఈయనకు థ్యాంక్స్ చెప్పాలి, చాలా కష్టపడి నేర్పించారు. బేసిక్లీ యాక్చువల్లీ సత్య గారికి క్లాసికల్ టచ్ లేదు, క్లాసికల్ రాదు. ఎన్ని రోజులు పెట్టింది? ఓ 1 డేలో ఎంత బాగా చేశారంటే సీరియస్లీ గ్రేట్ యార్, గుడ్ జాబ్. రామ్ ప్రసాద్ ఎలా అనిపించింది? మనలో ఒకడు ఆల్రెడీ కొరియోగ్రాఫర్ అయిపోయాడు. సీను చెప్పినాడు రాము మీద ఇప్పటికి వచ్చి ఏ రిమార్కు లేదు, రాముకి అసలు ఏనేమూ లేదు, అసలు కమెడియన్ కూడా ఎప్పుడు అనేవారు కదా. అసలు అందరికీ టైం వస్తుంది, రామునికి టైం వచ్చింది. దానికి కారణం మన శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి పండు ఎరగదీశాడు సత్య గారు. మీరు కూడా అండి, మీరు మళ్ళీ మా షోస్కి వస్తుండాలి, డాన్స్ చేస్తుండాలి. కాకపోతే పండు కాకుండా వేరే వాళ్ళు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే తెప్పేచ్చుగా నాతో ఏమని మా జబర్దస్త్ లో మాతో పాటు ట్రావెల్ చేసి ఇవాళ కొరియోగ్రఫీ చేసి అది ఎంత అద్భుతంగా. మీకు ఎలా అనిపించింది రాము కొరియోగ్రఫీ చేశాడు? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎన్ని కోణాలు ఉన్నాయో, వాళ్ళలో ఇంకా ఏమేమి టాలెంట్స్ ఉన్నాయో. ఎందుకంటే జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో వాళ్ళు చూపించగలిగేది ఓన్లీ కామెడీ పంచెస్ మాత్రమే. మన శ్రీదేవి డ్రామా కంపెనీలోనే ఎమోషన్స్, వాళ్ళలో ఉన్న సింగింగ్ టాలెంట్, డాన్సింగ్ టాలెంట్ ఎన్నెన్ని రకాలుగా యూస్ అవుతున్నాయో మన కంపెనీ. వీళ్ళందరూ మనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిజంగా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఫస్ట్ టైం మీరు కొరియోగ్రాఫ్ చేశారని మా ఎవ్వరికి అనిపించలే. అంత బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ సార్. పృథ్వీ గారు మీకు ఎలా అనిపించింది మన కొరియోగ్రఫీ? ముందు మీ యూనిటీ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆర్టిస్టులు మామూలుగా నేను ట్రై చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నేను ఇప్పుడే చిన్న పని మీద బయటికి వెళ్ళి వస్తున్నానంటే వాడు స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తుంటే ఎవరికైనా ప్రొఫెషనలిజం లో ఫైట్ ఉంటుంది, ఒక జెలసీ. ఆ జెలసీ లేకుండా వాళ్ళలో ఉన్న మంచి యాంగిల్ ని డెవలప్ చేసి ఇంకా బాగా ఎదగాలనే ఎంటైర్ జబర్దస్త్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ లో ఉన్న అందరు యాక్టర్స్, మేల్ అండ్ ఫీమేల్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అభిరామ్ది ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ముఠా మేస్త్రి టైంలో మేమందరం ఫోటోలు పట్టుకు తిరగటం, చిరంజీవి గారి సాంగ్ జరుగుతుంది అన్నపూర్ణ 7 acres లో. దట్ టైం లారెన్స్ గారు ఒకళ్ళే దూరంగా కూర్చుని ఉండేవాడు. ఆయన కామెడీ చేయడం, ఆ స్టెప్లు వేయడం, ఇప్పుడు తను ఎలాగ వేసాడో అలా చేసేవాడు. ఆయన అక్కడ చేస్తుంటే చిరంజీవి గారు ఎదురుగుండా ఉండి చూసి నవ్వుకుంటా ఉండేవాడు ఆయన. అలాంటి లారెన్స్ తర్వాత పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యాడు, పెద్ద హీరో అయిపోయాడు, డైరెక్టర్ అయిపోయాడు. సో అభిరామ్ ఫ్యూచర్ మనం ఏం చెప్పలేం. అంత ఎత్తుగా ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. టాలెంట్ డిలేడ్, నాట్ డినైడ్. Thank you so much, and I want all the boys and girls to please come onto the stage. Thank you so much, Ramu. Thank you so much, Pandu. Thank you so much, Satya Garu. And thank you so much, boys and girls. That was a powerful performance. రాము నీ మాటల్లో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జబర్దస్త్ నుంచి నా జర్నీ జరుగుతుంది. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. సో ముఖ్యంగా డైరెక్టర్స్ ప్రసన్న గారు, సీను గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పండు అండ్ తిను సత్య గారు అండ్ నా గర్ల్స్ అండ్ బాయ్స్ అందరం కష్టపడ్డాం. అందరు హార్డ్ వర్క్ ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. నీ హార్డ్ వర్క్ ఇక్కడ కనబడుతుంది, ఎంత బాగా చేశారో వీళ్ళు. మంచి పొజిషన్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఓకే సార్, పృథ్వీ గారు ఈ ఊరిని దత్తత తీసుకున్నారు. ఈ ఊర్లో అసలు సమస్యలు ఏంటో తెలియాలి అని చెప్పానంటే మీరు ఒకసారి ఇక్కడికి వస్తే వాళ్ళందరూ ఆ సమస్యలు చెప్తారు. ఏంటో తెలుసుకుంటే మీరు ఇక్కడ రావాలి. లెట్స్ వెల్కమ్ పృథ్వీ గారు. ఊర్లో చాలా మంది సమస్యలు ఉన్నాయంట సార్. ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో మీకు చెప్పుకోవడానికి వస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? ఊరికే సార్. ఊరికే ఇలా ఏడుస్తా పట్టణానికి ఇంకో రకంగా ఏడుస్తావా? ఊరు నీళ్ళు పడిపోయినరా. మా పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు సార్. ఏరా? లాక్డౌన్ అని
సార్ ఇంకా చెప్పాలంటే సార్ ఆకుపచ్చగా ఉండే మా పొలాలు పసుపుగా మారిపోయినాయి సార్. ఎందుకులారా? పసుపు పంట వేసాం సార్, పసుపు పంట వేసాం సార్. ఇదిగో పాట. మీ ఊరికి నేను ఏం చేయాలి, ఏం తీసుకురావాలి? మా ఊర్లో రాత్రి 9 అవగానే దీపాలు అలాగట్లా. ఎందుకు? మన యాంకర్ అరిపేస్తున్నాడు సార్ మొత్తం దీపాలండి. సార్ సుజాత నాతో మాట్లాడలేదు సార్. సుజాత మాట్లాడదు ఎందుకురా? అలా ఆయన వద్దన్నాడు సార్. సమస్య అదే. మా ఊర్లో పాత పడిన బంగ్లా ఒకటి ఉంది సార్. ఆ బంగ్లా దగ్గరికి అయితే ఎవరు వెళ్ళట్లేదు సార్. కరెక్టే కదా? మీకెందుకు సార్ అంతే? అంటే ఎవరు ఆ టైపు రాకూడదు. మొసలుడే గాని మహానుభావుడు. మీ ఊర్లో ఎందుకు పండట్లేదు పొలాలు? పొలాల్లో బోర్లు లేవండి. అయితే ఒక పని చేయరా, నువ్వు వెళ్ళేదైనా స్కిడ్ వేసుకో, బ్రహ్మాండంగా బోర్లు వచ్చాయి. సార్ వేసాం సార్, అలాగా సగం బోరే పడింది. మీరు కూడా వస్తే మొత్తం బోరే, మొత్తం బోరే. ఇంకా మీ ఊర్లో ఇల్లు ఉన్నారా? మాకు అసలు ఇల్లులే లేవు సార్. మా ఇల్లు ఎలా ఉంటాయి తెలుసు సార్? నాది గుడిసే, ఈడిది గుడిసే, ఆడిది గుడిసే, మా అన్ని గుడిసెలే సార్. మాకు డాబాలు ఎప్పుడు వస్తుంది సార్? సార్ ఈడైతే మొన్న ఒక అమ్మాయికి ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు సార్. ఎరా ఎందుకురా? అంటే కరువు పనికి వెళ్ళమనరు, అంతకంటే కరువే ఉందని. నీ కక్కుతుల నా కమండలో. అయ్యా మా ఊర్లో ఒకటి తిరుగుతుంది అయ్యా. దయ్యమా? కాదు, ఇలా ఏదైనా వీడియో ఓపెన్ చేయగానే మధ్యలో అది నెట్ ప్రాబ్లం. అయ్యో మా చెరువు దగ్గర బోలే నెట్లు ఉన్నాయి, తెచ్చుకోమా. నాకు కూడా అర్థమైందిరా. ఏంటండి? మిమ్మల్ని అందరినీ ఎరగడ పంపించాల్సిందే. అవునా, మీరు వస్తారా? అక్కడి నుంచే కదా ఇక్కడికి వచ్చి. ఆ వీడియోలకి ప్రాబ్లం ఏంటో సార్? నెట్ లేదు. ఎందుకు నెట్లేదురా? నింటాను కదా. మా ఊర్లో పెద్ద సమస్య ఏదైనా ఉంటే ఇదేనయ్యా. నాకు పెద్ద సమస్య వద్దు సార్, చిన్న సమస్య కావాలి సార్, తినలేకపోతున్నాను. అక్కడే చాలండి. మీ ఊరు గురించి మీకు తెలియదు, మ్యాప్ తో నేను చెప్తాను. ఒక్కసారి వస్తా నాకు. ఓ మీ ఇద్దరు రాసుకున్నారా అయ్యా? ఇదంతా మీ ఊరు అనుకోండి. ఇది బోర్డు కదా. ఇది ప్రెసిడెంట్ గారి ఇల్లు. అమ్మో అమ్మో, ఏమైంది? ఆవిడ స్నానంకి వెళ్తుంది. అది కాదే, ఇదిగో మీ ఊర్లో కాలవ. అబ్బా ఒక్క నిమిషం. అమ్మా ఏం చేస్తున్నావు? మొఖం కడుక్కుందా నీళ్ళతో. రే సూరిబాబు, చెంబు మర్చిపోయావు కాల దగ్గర. చెంబుగానే ఒక్క నిమిషం ఆగు. ఇది పాత కోట. ఇదేంది? అది గీత. ఇది రింగ్ రోడ్డు. జెట్ కాయిల్ లా ఉంది అది. ఎలాగైనా మీరే వేయాలి సార్. ఏంటది? మా పిల్లవాడిది జిప్పు పోయింది, మీరే వేయాలి. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి సార్ మా సమస్యల తర్వాత మీకేంటి సార్ మూల సంఖ్య సమస్య ఉందా? మీ సమస్యలు అన్నాక మూల సంఖ్య అంటే అన్నీ వస్తాయి. మా ఊళ్ళో సైకిల్ దొక్కుతుంటే అక్కడికి వెళ్ళట్లేదు సార్. ఎందుకు? స్టాండర్డ్స్ తొక్కుతున్నాను సార్. సార్ మా ఊర్లో ముగ్గురు అమ్మాయిలు సార్. ఆ ముగ్గురు అమ్మాయిలకి ఏదైనా జాబ్ చూడండి సార్. ఏం జాబ్ చూడమంటావు? ఏం లేదు సార్, కంపెనీల ముందు ఇక్కడ జాబులు లేవని డబ్బు కొట్టిస్తారు. మీ సమస్యలన్నీ అయ్యగారు రాసుకున్నారు, అవన్నీ తీరుతారు. అయ్యగారు సమస్యలన్నీ రాసుకున్నారా? నాకెందుకో చివరిలో ఆ ముగ్గురు అమ్మాయిల పేర్ల వరకు రాసుకున్నారనిపిస్తుంది. మీరు వెళ్ళి కూర్చుంటే అయ్యగారి సమస్యల గురించి ఆలోచిస్తారు. నుంచుంటే చేయరా? అమ్మ నోట్లోనే ఉంది నాకు కూడా. ఇగో నోట్లో ఉందంటే ఊసి అంటున్నాడు. లేపరా అంటారు, లేకవరారా మీరు? లేకవే. సార్ నాకు 23 ఇయర్స్ వచ్చాయి సార్, పెళ్లి కావట్లేదు సార్. మీరే ఏదో. సరే రే, పెళ్లి కావట్లేదు, మీరే ఏదో ఒకటి చేయండి అని అడిగావు. మళ్ళీ పెళ్లి అయిన తర్వాత వచ్చి మీరే ఏదో ఒకటి చేయండి అంటావు. ఎందుకురా నీకు పెళ్లి? నువ్వు అలాగే అడుగుతావు, అప్పుడు అతనే ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు మరి ఎన్ని అవసరం మనకి? వెళ్ళు సార్, నాకు కావాలి సార్. ఏం కావాలి సార్? నాది కావాలి అని చెప్తున్నాను సార్. మాకు కూడా అర్థమైంది సార్. వెనకటికి నీలాంటి ఒకడు అన్నాడంటే మాది దువ్వని. వెనకాల లేడు మరి.
ఎప్పుడు వెనకాలే ఉంటాడా, ముందుకు రాడా ఎవడో? మీ సమస్యల గురించి నేను చూసుకుంటాను. మీరు అటు వెళ్ళి కూర్చోండి, నేను అటు వెళ్ళి కూర్చోండి. సమస్యలు మీరు చూసుకోండి, అమ్మాయిలు మేము చూసుకుంటాం. అటువైపు మీరు చూడొద్దు. ఏదో ఒకటి కానీ ఉండదు. మేడం మనం డబ్బులు తీసుకుంటున్నాము, మంచి ప్రోగ్రామ్ చెయ్యాలి, సింగింగ్ లాంటిది పెడదాము అని అంటే క్లాస్ సింగింగ్ పెడితే టక్కన ఇక్కడ ఎక్కిద్దో లేదో అర్థం కావట్లా. ఏదైనా మాస్ మంచి డిఫరెంట్ స్టైల్ రెట్రో స్టైల్ సింగింగ్ ప్లాన్. నువ్వు కూర్చోరా. మంచి డిఫరెంట్ గా ప్లాన్ చేయాలండి. ఎవరున్నారో అర్థం కావట్లేదు. అదేంటి నాన్న, మన దగ్గర మల్టీ టాలెంటెడ్ సుధాకర్ గారు ఉన్నారు కదా, ఆట పాట ఏంటి పర్ఫార్మెన్స్ కూడా అద్దరు కొట్టేస్తారు. దింపు ఇప్పుడు ఎరగదీస్తా. ఒక డిఫరెంట్ స్టైల్ తోని సింగింగ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు డాక్టర్ సుధాకర్. ఈ చక్కటి సాయంత్రం వేళ అవన్నీ ఉండవు. చేసేది ఏంటంటే బాలు గారు కొంతమంది కమెడియన్స్ కి కొన్ని మిమిక్రీలో కొన్ని సాంగ్స్ పాడాడు. ఆ సాంగ్స్ నేను మీ ముందు పాడి వినిపిస్తాను. నా స్కిట్లు చూసారు, నా డాన్స్ చూసారు. ఇది కూడా చిన్న ప్రయత్నంగా నేను అనుకుంటాను. మీ బ్లెస్సింగ్స్ తో ముందుకెళ్తాను. సాకిరేవు కాడాని సోకు చూడగానే జిల్లంది నాకు, రాసి పెట్టి ఉన్నది మనకు, ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు. మంగమ్మా నీవు ఉతుకుతుంటే అందం, అవ్వవేసవి బంధం. మంగమ్మా నీవు ఉతుకుతుంటే అందం, అవ్వవేసవి బంధం. ఉతుకుతా పండనేసి రాస్తా, రాతి పండనేసి రాస్తా. తాడిసి నాని ఒళ్ళు తాకుతుంటే అబ్బా వెచ్చ వెచ్చగా వేడి పూడుతుంటే అలాగా ఆడిసి నాని ఒళ్ళు తాకుతుంటే వెచ్చ వెచ్చగా వేడి పూడుతుంటే ఎక్కడో ఉన్నట్టు నాకుంది, ఇక్కడే ఉన్నట్టు నాకుంది. అప్ప మంగమ్మ మనం కలిసుంటే అందం, అబ్బ వేషవి బంధం. మంగమ్మ ఆది మంగమ్మ అముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, అముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటురాలేవయ్యా. చలమయ్యా వస్తాను, ఆపైన చూస్తాను. చలమయ్యా వస్తాను, ఆపైన చూస్తాను. తొందరపడితే లాభం లేదయ్యా. నీ జారు పైట పూరిస్తూ ఉంది, నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది. నీ జారు పైట అబ్బా పూరిస్తూ ఉంది, నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది. కన్ను కన్ను ఎప్పుడో గలిసింది. అయ్యో ఏందయ్య గోలా, సిగ్గేమి లేదా? ఊరోళ్ళు వింటే ఎగతాళిగానా, నిన్ను నన్ను చూస్తే నా మరదా. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటురావేవయ్యారే. చలమయ్యా వస్తాను, ఆపైన చూస్తాను. తొందరపడితే లాభం లేదు.
పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు బిందెతోటి నీళ్ళ కడితే అయ్యో బిందెతోటి నీళ్ళ కడితే సందు కాచి సైగ చేస్తాడు ఒంటరిగా ఒంటరిగా వస్తారుంటే అబ్బా వస్తా ఉంటే పాడు ఈల వేసి గోల చేస్తాడు ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు తోడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు చంద్రమామ కింద నేను తడికి చాటు చేసుకొని తడికి చాటు చేసుకొని తలకి స్నానం నా తలకి స్నానం చేస్తా ఉంటే అబ్బా చేస్తా ఉంటే పాడు గోడ ఎక్కి చూస్తా ఉంటాడు తలకి స్నానం చేస్తా ఉంటే గోడ ఎక్కి చూస్తూ ఉంటాడు గొప్ప చిక్కులు పెడుతూ ఉంటాడు తోడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. సుధీర్ బాబు గారు తమ రావాలి. తోడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు తోడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. సై సై నై నై వెయ్ వెయ్ నువ్వు ముయ్ ముయ్ బావలు సయ్య సై మరదలు సయ్య బావలు సయ్య సై మరదలు సయ్య రింబోల 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 హై హై రింబోల 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 హై హై బావలు సయ్య సై మరదలు సయ్య బావలు సయ్య సై మరదలు సయ్య రింబోల 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 హై హై రింబోల 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 హై హై ముందుమే పిల్ల మే ముందుమే పిల్ల ముందుమే పిల్ల మే ముందుమే పిల్ల ముందుమే పిల్ల మే ముందుమే పిల్ల చేరమే పిల్ల మేం చేరమే పిల్ల చేరమే పిల్ల మేం చేరమే పిల్ల కొరిమితో కొలు కొలుతో దండలేస్తారా కొరిమిలతో కొలు కొలుతో దండలేస్తారా అందగాడ సుందగడరారా వచ్చి నీవు ముద్దులాడిపోరా కాటుదేలిన మంచమేసినాను కాటిరంత తై తక్కలేరా కాటుదేలిన మంచమేసినాను మాటిరంత తై తక్కలేరా బావలు 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 సయ్య సై మరదలు సయ్య సై బావలు సయ్య సై మరదలు సయ్య సై రింబోల 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 హై హై రింబోల రింబోల రింబోల
బయట జారిన రంగసాని నేను అంశమేడ సెక్స్ బాంబుని భావన 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 భావనే సై భావన సయ్య సై మరదల సయ్య సై రింబోల 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 మొత్తం నలుగురికి రాజబాబు గారు, అల్లూరు రామలింగయ్య గారు, మాడ వెంకటేశ్వర గారు, సిల్క్ స్మిత గారు, నలుగురికి ట్రిబ్యూట్ మాట. సూపర్ యార్. పృథ్వీ గారు తమ్ముడుదైతే మామూలు టాలెంట్ కాదు. పరుగు అనే ఒక సినిమా అప్పుడు బొమ్మరేలు భాస్కర్ తాగుబోతు క్యారెక్టర్ సెలెక్ట్ చేసి తారాజోవలో ఎలిగించి అవి పెద్ద పెద్దవి తెప్పించారు. అవి చేతిలో ఇంత కట్ట ఒకటి పెట్టారు. ఎలిగించాలి టైమింగ్, మళ్ళీ ఎక్స్ప్రెషన్ మటుకు తాగుబోతు ఎక్స్ప్రెషన్ ఉండాలి. నిజంగా తను చేసాడు ఆ రోజు. బన్నీ అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు తనకి. ఇంకొకటి సుధీర్, నేను కరీంనగర్ వెళ్ళి గాలిపటాల సుధాకర్ బాగా ఫేమస్ అప్పుడు, ఈ ఛానల్స్ లేవు ఏమీ లేవు. తను చేస్తుంటే ఆడిటోరియం ఒక్కసారి అలా లేచి క్లాప్స్ కొట్టేవారన్నమాట. ఇంకా మినిస్టర్ ప్రోగ్రామ్ లేదు, ఎమ్మెల్యే మాట్లాడినా చూసేవారు కాదు. అంత క్రేజ్ ఉంది ఆంధ్రాలో. సో హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు. బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వ, ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్లు ఎక్కడ ఇంత కూడా నువ్వు మిస్ కాకుండా ఆ రామలింగయ్య గారు ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అవన్నీ రాజ్బాబు గారి లాగా నువ్వు పాట ఒకటి, నీ ఎక్స్ప్రెషన్ ఒకటి, సో రెండు కలవటం అనేది గొప్ప నటుడు నువ్వు. ఫ్యూచర్ లో నువ్వు బ్రహ్మాండమైన కమెడియన్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఆల్రెడీ ఉన్నావు. సినిమాల్లో కూడా నువ్వు అద్భుతంగా చేస్తావు. థ్యాంక్ యూ సార్. ఇంద్రజా గారు అస్సలు నాకు మాటలే రావట్లేదు సుధాకర్ గారు. బికాస్ ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ ఒక్కరే పాడడం, అది కూడా 4 పాటలు అట్ ద స్ట్రెచ్ పాడడం, అండ్ పాడడంతో అభినయించడం. ఎక్కడ మీరు అసలు ఆ క్యారెక్టర్ నుంచి బయట రాలేదు. వాయిస్ ఎక్కడ మిస్ అవ్వలేదు. మీరు ఎక్స్ప్రెషన్ మిస్. ఓ మై గాడ్, ఏం కళాకారుడండి మీరు బాబు. మన భుజాలు మనమే దడుకోవడం కాదు కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు కాబట్టి మేము వీళ్ళలో ఉన్న ఇంకా ఎన్నో టాలెంట్స్ మేము చూడగలుగుతున్నాము. భగవంతుడు మిమ్మల్ని దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యంతో బాగా పెట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆది మనకి బేసిక్ గా ఇక్కడ ఉన్న మేమందరం కూడా ఏదైనా చేస్తేనో లేకపోతే మాట్లాడితేనో నవ్వించగలం, కానీ కొంతమందిని స్క్రీన్ మీద చూస్తే నవ్వుతారు. అలా సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారు, టీవీ ఇండస్ట్రీలో మన సుధాకర్ అన్న. ఇంకా ఈ టాలెంట్ గురించి చెప్పక్కర్లేదు, ఇది నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి సుధాకర్ అన్న ఇప్పటిదాకా ఎన్ని చేశాడో వాటన్నిటిని ఈ పర్ఫార్మెన్స్ డామినేట్ చేస్తుందని నేను కోరుకుంటున్నాను. శ్రీను సుధాకర్ భయ్య మనందరికి ఇప్పుడు కాదు, జబర్దస్త్ ముందే మేమందరం గేమ్స్ జాకీగా పనిచేసే వాళ్ళం ఈవెంట్స్ కి. అప్పటి నుంచి ఆ గాలిపటం యాక్ట్ చేసేసిన తర్వాత 1 man షో స్టేజ్ ఎక్కితే అది అయిపోయిన వెంటనే మళ్ళీ సింగింగ్ పాడుతూనే ఉండేవాడు. అంటే ఆడియన్స్ అందరూ మాకు నిద్ర వస్తుంది వెళ్ళేంత వరకు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉండేవాడు అలాగా. అండ్ ఎప్పుడు వస్తుందా ఒక కరెక్ట్గా అంటే అందరు ఆడియన్స్ కి వెళ్ళే విధంగా ఒక స్టేజ్ రావాలి అని అనుకునేవాడిని. అది జబర్దస్త్ ఫుల్ఫిల్ అయింది అనుకున్నాను. బట్ అంతకు మించి ఈ పర్ఫార్మెన్స్ తో నిజంగా ఒక హ్యాట్స్ ఆఫ్. రాంప్రసాద్ మేడం, సుధాకర్ గురించి అందరూ మాట్లాడారు, అసలు విషయం మర్చిపోయారు. సుధాకర్ యొక్క గాలిపట ఆగడం స్టేజ్ షోస్ ఆల్మోస్ట్ 6,000 పైన చేశాడు మేడం. మా జబర్దస్త్ లో ఏకైక ది గ్రేట్ డాక్టరేట్ సుధాకర్. డాక్టరేట్ వచ్చింది మేడం మా ఆర్టిస్టులో. అంటే ఇంతమంది గొప్ప ఆర్టిస్టులతో వర్క్ చేస్తున్నారు. ఇందాక తెలియకుండా నేను కొంచెం ఎమోషన్ అయ్యా. చాలా సార్లు తిన్నా హట్ చేశాను మేడం, నోటుకొచ్చి మాట్లాడేసి అంటుంటా. కానీ మనడు ఒక డాక్టరేట్ ఎంత షో చేశాడు, చేస్తుంటే నాకు తెలియకుండా కొంచెం ఎమోషన్ అయ్యాను. అందుకే వచ్చి కాలు దండం పెట్టాను సీరియస్ గా. నిజంగా మా హార్ట్ఫుల్ గా పెట్టింది. నేను ఎప్పుడైనా హట్ చేస్తుంటే సారీ, నా నోరు ఇలాగే ఉంటుంది. బట్ నీ మీద నాకు ఈరోజు చాలా చాలా రెస్పెక్ట్ పెరిగింది. టోటల్ గా క్రెడిట్ అంతా మా నాన్నగారు చెందుతుందండి. లాస్ట్ ఇయర్ మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆ డాక్టరేట్ కూడా మా నాన్నగారికే నేను డెడికేట్ చేశాను.
ఆయన కూడా కళాకారుడు. ఆయన పెద్ద కళాకారులు. ఓ ఆయన పేరు ఎం ఆంజనేయ గౌడ్. మా ప్రాపర్ వచ్చేసి మహబూబ్నగర్ మేడం. అక్కడ ఆయన ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లో నేను ఒక చిన్న కళాకారుని. దానివల్ల నేను చిన్నప్పటి నేర్చుకొని ఇంత వాటిగా వచ్చాను. ఈ జర్నీలో నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది మా బుల్లెట్ భాస్కర్ గారు, ఇక మా సుధీర్ గారు, మా గెటప్ సీన్ గారు, ఆది గారు, రామ్ ప్రసాద్ గారు, మా చిన్న నరేష్ గారు, వీళ్ళంతా మాదంతా మా కుటుంబం అండి ఇదంతా. అందుకే నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక చాలు, ఇంకా సినిమాలు వస్తే చేస్తాం, కానీ ఇది మాత్రం మాకు పెద్ద సినిమా అనేది. ఇంకోటి అప్పుడు పరుగప్పుడు కొడైకెనాల్లో షూటింగ్ అది. ఆయన ఉండి ఎక్కడ ఉంటున్నావు నువ్వు అని అడిగేవారు. నేను జూబ్లీహిల్స్లో ఉన్నాను భయ్య, 15,000 ఎంతో రెంట్ అని మామూలు చెప్తుంటారు కదా, నాకు సొంత ఇల్లు ఉందన్నట్టు. గాలిపటాలు ఆ ప్రోగ్రామ్ అప్పుడే తను ఇల్లు కొనేసుకున్నాడు. అంత విజన్ ఉంది, అన్ని రకాలుగా అంత అద్భుతంగా హెల్పింగ్ నేచర్ ఉంది. సో సుధాకర్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. జబర్దస్త్ స్టార్ట్ అయిన కొత్తల్లో కూడా ఎవరికి కార్లు ఉండేవి కావు. వాళ్ళంతా నడుచుకుంటూ రావడం ఏదో చేసేవాళ్ళు. మనోడికి ఒకటి కారు ఉండేది. అంటారని అన్నపూర్ణ స్టూడియో బయట కారు పెట్టేసి మన వాళ్ళు లోపలికి నడుచుకుంటూ వచ్చాం. సుధాకర్ నుంచి నేర్చుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో కూడా చాలా బాగా తెలిసిన వ్యక్తి. రూపాయి కూడా ఇవ్వడు మీరు అడిగితే. యాక్చువల్గా ఇవాళ బర్త్డే అన్న. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సుధాకర్ గారు. కానీ ఒకసారి మీరు లైవ్ లో కూడా అది పాడితే చాలా మంది డౌట్ ఉండొచ్చు, ఈయనే మిమిక్ చేసి పాడారా ఏంటని చెప్పని. మీ ఇష్టం, మీకు ఈ 4 పాటలు మీకు నచ్చిన పాట ఏదైనా సరే. సాకిరేవు కాడా నీ సోకు చూడగానే జిల్లంది నాకు, రాసి పెట్టి ఉన్నది మనకు, ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు. మంగమ్మా నీవు తుకుతుంటే అందం, అబ్బవేశావే బంధం. అరే నీ సోకు అపరా రాజు గంగరాజు. సూపర్ యార్, సూపర్. గారు పాపం మమ్మల్ని ప్రతి దాంట్లో ఎంటర్టైన్ చేయడానికి మీరంతా చాలా కష్టపడుతున్నారండి. మీ డ్రామా కంపెనీ వాళ్ళందరికీ, అలాగే గౌరవనీయులైన పృథ్వీ గారికి సన్మానం చేసుకుందాం అనుకుంటున్నాం. సో మీరు అందరూ దయచేసి ఆశీనులు గండి ఇక్కడ. మరి ముందుగా అందరికంటే చిన్నవాడైన నరేష్ ని సన్మానించబోతున్నాను. చాలువ తమ్మంటే దుప్పటి తెచ్చారు, కచ్చిప్ తెచ్చి కరెక్ట్ గా ఉండేది దానికి. మరి మన నరేష్ గురించి ఒక 2 ముక్కలు ప్రేమతో. చికెన్ ముక్కల, మటన్ ముక్కల. ఎవరైనా కామెడీ చేయాలంటే పంచులు ప్రాసులు కావాలి. మరి వీడికి ఒంటి మీద ప్యాంటు షర్ట్ ఉంటే చాలు, మనం నవ్వలేక చావాలి. వీడుండేది ఇంతే, వీడి కామెడీ ఉండేది కూడా అంతంతే. వాడే నాటి నరేష్. మన షోలో వీడి లొల్లెక్కువ, బట్ ఆడికి అది తక్కువ. అదే పేమెంట్. వీడు బాగా లేచి, వాడు కామెడీ మొత్తం గజిబిజి, అయినా ఉంటాడు బాగా బిజీ. కామెడీ కోసం చేస్తాడు ఫైట్. పాపం అమ్మాయిలేమో ఉండరు వీడి హైట్. పాపం అమ్మాయిలేమో ఉండరు వీడి హైట్. మనం తీసుకోవాల్సిందే వీడి పెళ్లి లైట్. ఎలా గడుస్తుందో రోజు నైట్. శ్రీదేవి డ్రామా కంపెనీలో వీడి గ్యారంటీ. ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఎత్తుకుంటుంది వీడి ఆంటీ. ఇలాంటి మీరు స్టేజ్ మీద చెప్పకూడదు.
సరే నరేష్ గారు, ఇది మా హృదయపూర్వకంగా గౌరవప్రదంగా మిమ్మల్ని మెచ్చుకున్న పదాలు. ఎలా అనిపించింది మీకు? నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఓకే, 1 టైం వాచబుల్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే. మా ఊరు వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. నేను ఒకరు సన్మానం చేయాలి. ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మీరే తెలుస్తుంది నా దేవుడు ఎవరని. ఎవరు రా గుడి ముందు గీతను కట్టారు? ఇదేంటి నాకేసి అన్ని మీ ఓడికి ఎత్తున్నారు? నీకు సన్మానం అయిపోయిందా? అయిపోయింది. 1 టైం వాచబుల్ అన్నావుగా, అవును. మూసుకొని ఉండు. ఏం చెప్పమంటారు నా దేవుడి గురించి? ఎవడైనా జీవితంలో పైకి వచ్చిన తర్వాత చెప్తాడు నా జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి, కానీ అన్న పైకి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో ఎన్నో మలుపులు కాదు, అన్ని తలుపులే తలుపులే. వర్షం వస్తున్నప్పుడు ఆకాశంలో మెరుపు వస్తుంది, కానీ ఆ మెరుపు చూసేటప్పుడు అన్నకు కావాల్సింది మాత్రం పరుపే పరుపే. ఎవరు చెప్పాడండి ఎండాకాలం వేడిగా ఉంటుందని? ఒక్కసారి సుధీర్ అని పక్కకెళ్ళండి. సంవత్సరంలో 12 నెలలు 365 రోజులు అన్న వేడిగా ఉంటాడు. ఎండాకాలంలో ఆవకాయ, సుధీర్ అన్న నా గుండెకాయ. మనకు పెట్టారు క్యారీవన్, వెస్ట్ ఇండీస్ లో ఉంటారు సుధీర్ అన్న ఫ్యాన్. ఇటలీ, జర్మనీ అన్ని దేశాల్లో ఫ్యాన్స్ పెట్టుకున్నాం కామెంట్లు పెట్టడానికి. నీ తాకిడి తట్టుకోలేక కామెంట్లు ఆఫ్ చేశారన్న, అదన్నా నీ రేంజ్. ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నాకు సమాధానం చెప్పండి. మరి రాత్రి అయింది, వేటాడడానికి వెళ్తావా? ప్రోగ్రామ్ మధ్యాహ్నం వస్తుంది. అదే ఈ రాత్రికి వెళ్తావా అని చెప్తున్నా. చివరిగా ఒకే ఒకటి చెప్తున్నా, శ్మశానం ముందు ముగ్గుండదు. ఎవ్వడు సుధీర్ అన్న మీద పంచులేసినా ఆయనకి సిగ్గుండదు. అలానే వచ్చిన సభ్యుల కోసం మా ఆది అన్న వచ్చి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి. మేము జంటగా వస్తున్నాం సన్మానం చేయడానికి. జంటగానే వెళ్తారా? జంటగానే. కూర్చోన్నా ఇవ్వాలిగా. ఇది నీకే బొక్క, మళ్ళీ నేను చెప్పేవాడికి ఎందుకు లేక. నేను చెప్పబోతుంది మన నెక్కర్ నారాయణ గురించి. అది చివరున్నాడు మనోడే. కరోనా వస్తే వస్తుంది తుమ్ము, ఆ చివర తలకాయ లేనోడే మన ఇమ్ము. వాడికి లేదు దమ్ము, అయినా తింటున్నాడు కంపెనీ సొమ్ము. దయచేసి వాడు చేసింది కొంచెం ట్రిమ్ము. ఇక తర్వాత మా ఆవిడ మాతో వచ్చిన పేరు చెప్తా. వర్ష వల్ల వచ్చింది వీడికి ఫేము, వర్ష లేకపోతే వీడికి షేము. వర్షం వస్తే వస్తుంది మెరుపు, వర్ష వస్తే వీడు అవుతాడు ఎరుపు. కంపెనీకి వీడు పట్టిన కురుపు, అబ్బా వీడి గురించి చెప్పి వచ్చింది నాకు అలుపు. సరే మన ఇద్దరం వెళ్ళి తలుపు. నువ్వు ఈవెంట్ అంతా ఆయన పక్కనే ఉంటే ఖచ్చితంగా ఏంటో పులుపు. ఇప్పుడు ఊరు నుంచి రాంప్రసాద్ వస్తున్నాడు సన్మాన కార్యక్రమం కంటిన్యూ చేయడానికి. ఇది మీకోసం మేడం, ఇది మీకు అందంగా పొగుడుతున్నాం. వర్షం వస్తే వస్తుంది ఇంద్రధనుసు, ఎప్పుడు అందంగా ఉండేది మా ఇంద్రజ గారి మనసు. ఆకాశంలో ఉండేది చందమామ, ఈ సెట్ లో ఈవిడికన్నా అందంగా ఉండేది ఎవరమ్మా? ఆవిడ మెడలో ఉండేది నెక్లెస్ గొలుసు, అది రెంట్కి తెచ్చారని ఆవిడ తెలుసు. ప్రేక్షకులందరికీ ఆవిడ తెలుసు, అందుకనే ఆవిడ దాస్తుంది ఆవిడ వయసు. పిల్లలకు కావాలి తల్లిజోల, నేను రోజు చూస్తాను యమలేలా. ఆకాశంలో ఉండేది నిండు జాబిలి, ఈ శ్రీదేవి డ్రామాకి ఆవిడే వెండి జాబిలి. శ్రీదేవి డ్రామా కంపెనీలో సన్మానం చేయడానికి మా నౌకరాజును ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు. ఈ రోజు నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మా పృథ్వీ గారే. ఆయనకి సన్మానం చేసి నా మాటలో ఒక 2 ముక్కలు. సార్ ఫస్ట్ ఇలాగ అంత చేపట్టుకుంటావు. అయ్యో అలవాట్లు వేసేసినట్టున్నావు ఆయన మీద. అయ్యో మా పృథ్వీ గారి గురించి ఒక 2 ముక్కలు. ఆయన ఎన్నో కంపెనీల్లో చేశాడు, కానీ మన కంపెనీ దగ్గర ఆగిపోయాడు. అది ఆయన మంచితనం.
కాదు మన డైరెక్టర్ల గొప్పతనం. మొన్న ఈవెంట్ లో చేశాడు ఆయన గోల, ఇంకా తప్పదనుకుంది మళ్ళీ మాల, అందుకే పిలుస్తుంది మళ్ళీ ఇలా. ఈ మాత్రం దానికి ఈవెంట్ లో ఉంచాలా? అయినా అందరూ ఆయనకి తల వంచాలా? సరిగ్గా రాకపోతే నీకు దించాలా? అమ్మ దానమ్మో బత్తాయో అన్నాడు, ఆ తర్వాత బత్తాయి పొలం అమ్ముకునేవాడు వస్తాడు. మన జబర్దస్త్కి ఇన్ని రోజులు సక్సెస్ అవుతుంది, దిష్టి తగలకుండా ఉంటుంది. ఆ దిష్టి తగలకుండా అడ్డుకునే ఒకే శక్తి సుధాకర్. జబర్దస్త్ కు దిష్టి చుక్క లాంటాడు. మరి ఆ చుక్కను పొగడాలంటే ఆఫ్ మైండ్ మా ప్రసాద్ వస్తున్నాడు. ఢిల్లీలో ఉంటుంది ఇండియా గేటు, ఈ షోకి ఈయనే గ్రేటు, ఈ విషయం నేను చెప్పడం నా సిగ్గు సేటు. నేను ఇప్పుడు ఆయన గురించి ఒక పాట పాడతాను. బంధాలేంటి బంధువులేంటి, ఉన్నోడేంటి లేనోడేంటి, ఉంటే ఏంటి పోతే ఏంటి, అన్న 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 అన్న. బంధాలేంటి బంధువులేంటి, ఉన్నోడేంటి లోనేడేంటి, సుధాకర్ పాడితే ఏంటి, నేను పాడడానికి నీకు నొప్పేంటి. ఇక సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ఊరు తరపున మీ అందరికీ సన్మానం చేస్తాం. బయలుదేరండి. అసలు ఈ ఊరిని ఏం చూసి దత్తత తీసుకున్నారు సార్? ఈ ఊర్లో ఎటు చూసినా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. షూటింగ్స్ ఎక్కువ చేయొచ్చు ఇక్కడ షూటింగ్స్ చేయొచ్చు సార్. మేము కూడా షూటింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం, కాకపోతే సరికొత్తగా చూపిస్తాం షూటింగ్ ఎలా ఉంటుంది అనేది. రెడీ? ఓకే, సో షూటింగ్స్ ఎలా జరుగుతాయి సరికొత్తగా చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఇదిగో గంతలు కట్టి మోసం చేయటువంటి ఇదే. మరి నరేష్ గా నువ్వే ఆడే తెచ్చావా? కన్నా పడింది చూడు. డైరెక్టర్ గారు లంచ్ బ్రేక్ ఎప్పుడు? నువ్వు తినడం బ్రేక్ ఇస్తే లంచ్ బ్రేక్ ఇస్తారటే. బాబు డైరెక్టర్, నువ్వు సీన్ చెప్తే మేము సీన్ లోకి వెళ్తాం. అందరూ బ్యాక్ వెళ్ళండి. అది మరడి ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా. దగ్గరికి వచ్చి కనిపించు, దగ్గరికి వచ్చి కనిపించు. రెడీ చెప్పు. రోహిణి నువ్వురా. ఏంది నా పక్కన రోహిణి హీరోయిన్. రోహిణి దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను భరించలేను, బతకలేకపోతున్నాను అని చెప్పి. అర్థమైందా? యాక్షన్. రోహిణి నువ్వంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేదు. ఐ లవ్ యూ సో మచ్ రా. ఐ లవ్ యూ టూ మచ్ రా. కట్ కట్ కట్. మధ్యలో ఏం చేస్తున్నావు ఇక్కడ బొక్కలో? రే ప్రసాద్, ఎక్కడికి వెళ్ళావురా? కట్ కట్ అన్నారు కదా, కట్ చేస్తున్నా. స్టార్ట్ కెమెరా. ఒక్క నిమిషం ఉండు. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. రోహిణి అది నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. అబ్బా ఏం నవ్వురా అది. ఆగా ఒక్క నిమిషం. రే అయ్యా, ఏదో దున్నపో తిరుగుతున్నా టకటక సౌండ్ వస్తుందేంట్రా? నీదే కదా కెమెరా రోలింగ్ అని రోల్ చేస్తున్నా. డైరెక్టర్ గారు లో యాంగిల్ లో పెట్టమంటారా కెమెరా? ఇప్పుడు డైరెక్టర్ గారు వినండ్రా, ఎందుకురా మీరు ఇలా చేస్తారు? బాబు నువ్వు చెప్పవయ్యా బాబు, నువ్వు చెప్పవయ్యా బాబు. ఇద్దరికి సాంగ్. రెడీ రోలింగ్ యాక్షన్. సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, ప్రసాద్ క్లోజ్ క్లోజ్. ప్రసాద్ క్లోజ్. ఏదిరా ఇది? డైరెక్టర్ గారు నెక్స్ట్ మంది ఏంటి? మంచి ఫైట్ సీన్ అబ్బా. రెడీ లేడీస్ మీరందరూ కూర్చోండి. ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ సీన్. రామ్ ప్రసాద్ అన్న, అది అన్న, ఇద్దరు ఒక్కొక్కరు ఛాలెంజ్ చేసుకుంటారు. నువ్వు మగాడవైతే నా గడ్డ మీదకి రారాను, నువ్వు మగాడవైతే నా గడ్డ మీదకి రారాను. ఇలా ఇద్దరు మీ గట్ల గొప్పతనం చెప్పుకోండి. ఫైట్ అదిరిపోవాలా. ఇదే సినిమాకి బ్లాస్ట్. రెడీ రోలింగ్ యాక్షన్. రే అది టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, నువ్వే చెప్పు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే. ఎక్కడ రావాలి చెప్పు. ఇక్కడికే లొకేషన్ పెట్టు. నాతో పెట్టుకుంటే ఉతికి ఇస్త్రీ చేస్తా. ఇస్త్రీ పెట్టింది మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ఫైట్ సీన్ చూసుకుందా. రెడీ.
ఏంట్రా ఏం షూట్ చేసిన దాని ఎలా వస్తుంది అసలు ఫస్ట్ చూడాలి. చాలా బాగా వస్తుందండి. ఏదో సార్ చూపి. అమ్మ రీల్ పెట్టడం మర్చిపోయానండి. రీల్ పెట్టడం మర్చిపోయావా? ఒక్క నిమిషం. జబర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని ఈవెంట్లు చేసాం బయటకెళ్ళి? చాలా చేసాం. అన్ని ఈవెంట్లు ఇదే లాస్ట్ పంచ్ కదా. అవును. సిగ్గుచారం లేదు ఆ పంచ్ చేయించుకోవడానికి. రీల్ పెట్టడం మర్చిపోయారు కదా అందరూ అని 9 రేటింగ్ వస్తుంది ఇప్పుడు. ఏం చెప్పాను నువ్వేం చేసే? రీల్ పెట్టడం మర్చిపోయారని చెప్పాను. అందరు కలిపి ఏదో ఎండింగ్ ప్లాన్ చేస్తారు కదా అని చెప్పానని. ఎండింగ్ ఏం ప్లాన్ చేయమన్నా నువ్వేం చేసే వచ్చి? సరే ఏదో ఎండింగ్ అయితే వచ్చింది కానీ రీల్ పెట్టడం మర్చిపోయాడంట. రీల్ పెట్టడం మర్చిపోయావా? దాన్ని మారుస్తా ఓకేనా? చిప్పు పెట్టడం మర్చిపోయాను. వదిలేరా వదిలేరా. ఈ గోలయ్యా ఈ గోలయ్యా ఏ పంచు వేసినా తీసుకోరయ్యా. తీసుకుంటాను రా అన్ని తీసుకుంటా ఆగండి. What super guys, well done. Well rowdy shooter, well gully shooter. మేడం మామూలుగా ఒక 30 సెకండ్స్ కళ్ళు మూసుకుంటేనే మనకు మొత్తం బ్లాంక్ అయిపోయి ఏం కనపడదు. కానీ ఇంతసేపు కళ్ళకు గంతలు కట్టుకొని సూపర్ గా చేశారు. నాట్ ఓన్లీ బాయ్స్ గర్ల్స్ ఆల్సో డిడ్ వెల్ డన్ జాబ్. మీకు ఎలా అనిపించిందండి? అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నారు? ఎవడరా అనుకుంది అడగదు. నిజంగానే అడుగుతున్నాను, ఈ కాన్సెప్ట్ ఎవరిది, ఎందుకు అనుకున్నారు? వాళ్ళు డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. కొత్తగా కాన్సెప్ట్ కన్సీవ్ చేశారు. ఐ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే సో ప్రతిసారి శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫు నుంచి ఒక సోషల్ అవేర్నెస్ కోసం ఒక మంచి మెసేజ్ ఓరియంట్ ఒక సాంగ్ పర్ఫామ్ చేస్తాం. సో ఈసారి సోషల్ మీడియా మన లైఫ్ లోని ఎంత ప్రభావం చూపెడుతుంది అనేది ఒక అద్భుతమైన మెసేజ్ తో మన ముందుకు వస్తున్నారు పావని. సో ప్లీజ్ వెల్కమ్ హర్. నాన్నగారు నాకు ఇంటర్లో 97% వచ్చాయి. సిటీలో మంచి కాలేజ్లో మెరిట్ సీట్ దొరికింది. నువ్వు నా కూతురుగా పుట్టడం నా అదృష్టం తల్లి. నువ్వు వెళ్ళి చదువుకో అమ్మా, గొప్ప గొప్ప చదువులన్నీ చదువుకో. ఎలాగైనా కష్టపడి నిన్ను చదివించే బాధ్యత ఈ నాన్నదమ్మా, నా బంగారు తల్లి. సరే నాన్నగారు. ఎవరమ్మా నువ్వు? న్యూ జాయినింగా? అవును సార్, ఈరోజే కాలేజ్లో కొత్తగా చేరాను. స్టూడెంట్స్, ఈ అమ్మాయి కొత్త జాయినింగ్ అంట, వెళ్ళి పరిచయం చేసుకోండి. ఇదిగో అమ్మాయి, వెళ్ళి సిలబస్ కలెక్ట్ చేసుకో. హాయ్, ఈ కొత్త అమ్మాయి చూసారా? పల్లెటూరు నుంచి వచ్చింది, చాలా క్యూట్ ఉంది కదా. ఓకే బాయ్, క్యాచ్ యు లేటర్. ఏంటిది? సోషల్ మీడియా గురించి నీకు తెలీదా? అవన్నీ ఏంటి? ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇలాంటివే. అందులో నీకు అకౌంట్ లేదా? ఈ జనరేషన్లో ప్రపంచం మొత్తం నడుస్తున్నదే సోషల్ మీడియా వల్ల. పసిపిల్లల నుంచి పండ్లు ముసలుల దాకా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు తెలుసా? అవును, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పు? నాకు ఒక 5-6. నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో చూస్తావా? చూడు, చూపిస్తా. అమ్మో, 10 లక్షల మంది ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అమ్మో రామ రామ, నాకు బాయ్ ఫ్రెండ్ దొరికిందే సోషల్ మీడియాలో. చూడు, ఈ ఫోన్ ఇప్పించింది కూడా నా బాయ్ ఫ్రెండే. ఈ ఫోన్ ఎంతో తెలుసా? 1 lakh rupees. ₹1,00,000? అంతెందుకు, నా బ్యాంక్ బ్యాలెన్సే వాడు. ఒక్కసారి సోషల్ మీడియా లోకంలో దిగి చూడు, నీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. తను తానై మురిపించేది మగువా,
ఒడితానై మనిషినే మలిచేది మగువా కళ్ళు తెరిచిన కన్నె పిల్ల కళ్ళు మూసిన కన్నె పిల్ల కవిత రాసిన కన్నె పిల్ల కాలేజ్ స్టైల్ కాలేజ్ స్టైల్ కాలేజ్ స్టైల్ కాలేజ్ స్టైల్ సూపర్ ఫిగరు. అమ్మ నాన్న కంప్యూటర్ ముందు కూర్చొని డిజైన్ చేసి మరీ కన్నట్టున్నారు. అయ్యి బాబోయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకు? దాసుగా నేను ప్రేమిస్తున్నాడు. వాడెవడు? ఇట్స్ మీ. ఇడియట్. ఆడ కూడా నేనే. ఐ లవ్ యూ. The number you have dialed is on another call. Please wait. ఎందుకు ఫోన్ రిసీవ్ చేయట్లేదు? నాట్ ఇంట్రెస్టెడ్. నేను వేరే అమ్మాయిని ఇష్టపడ్డాను. మరి నేనేం చేశాను నీకు? నన్నెందుకు వదిలేసావు? అప్పుడు నాకు కూడా ఫాలోయింగ్ కావాల్సింది, అందుకే నేను వాడుకున్నా. అలా ఎలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకన్నా ఫేమస్ అమ్మాయి దొరికింది. యు నో వాట్ బేబీ, నౌ షీ ఈస్ టాప్ నంబర్ 1 ఇన్ సోషల్ మీడియా. ఛీ, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. యు ఆర్ ఎ చీటర్. ఫేమస్ ఉంటే వెళ్ళిపోతావా? హే, జస్ట్ గో టు హెల్ యా. అయితే నేనేంటో ఇప్పుడు చూపిస్తా. ఐఎమ్ బ్రోకెన్. హే, ఎందుకు ఇలా స్టేటస్ పెడుతున్నా? అసలు ఏమైంది? వాడు నన్ను మోసం చేశాడు. సరే నువ్వు రా, నిన్ను ఒక చోటికి తీసుకెళ్తా. నువ్వు అన్నీ మర్చిపోతావు. చాలా బాగుంటుంది. నమస్కారం, న్యూస్కి స్వాగతం. ఈ జనరేషన్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియా. అసలు సోషల్ మీడియా వల్ల ఎంత లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి. రీసెంట్గా ఒక అమ్మాయి హద్దులు దాటి డ్రగ్స్ అంటూ స్మోక్స్ అంటూ చేసిన ఘోరం మీరే చూడండి. రే రే, ఇది మన మాస్టర్ కూతురేనా? ఒకసారి చూడండి. ఏది చూపి చూపి. అవునరా, మన మాస్టర్ కూతురే.
ఇక్కడ ఎలా ఉండేదో అక్కడ వెళ్ళి ఎలా తయారైపోయిందో చూడండి రా. మాస్టారు, మీ అమ్మాయి ఊరికి చాలా గొప్ప పేరు తీసుకొస్తుంది అన్నారు కదా, చాలా గొప్ప పని చేసింది. ఇదేనా గొప్ప? నాన్నగారు ఎవరే నీకు నాన్న? నా కూతురు గురించి చాలా గొప్పలుగా చెప్పుకున్న ఈ ఊర్లో తల దించుకునేలా చేసేసావు కదనే. మన పరువు బజార్కి ఇడ్చావే. నా కూతురు గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుతుంటే సిగ్గుతో తల దించుకున్నానే. నువ్వు రేపటి నుంచి నన్ను నాన్న అని పిలవద్దు, నీ ముఖం కూడా నాకు చూపెట్టొద్దు. ఎందుకంటే నా కూతురు చచ్చింది అంతే. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఇదా. సోషల్ మీడియా వల్ల ఇవాళ మనకి ఎన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయో దానికన్నా డబుల్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి ప్రపంచంలో సూసైడ్స్ చేసుకునే రీజన్స్ చూస్తే కనుక సోషల్ మీడియా వల్ల డిప్రెషన్ గురై సూసైడ్స్ చేసుకునే సెకండ్ ప్లేస్ లో ఉంది. యాక్చువల్లీ ఇట్ చేంజెస్ కంప్లీట్లీ ఫ్యామిలీస్ లైఫ్, ఇండివిజువల్స్ లైఫ్. సో దాన్ని చాలా క్లియర్ గా చాలా బాగా కళ్ళకు కట్టినట్టు పర్ఫామ్ చేశారు పావని గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పడిపోయేటప్పటికి ఏమైందిరా అమ్మాయి అనుకున్నాం. మొత్తం అంత ఎమోషనల్ గా చేసింది. ఇద్దరు జీవించారా, ఇద్దరు తండ్రి కూతుర్లు ఇద్దరు. ఇంద్రజ గారు, నాకు ఈ కాన్సెప్ట్ ఎంత నచ్చిందంటే ఇంకా చెప్పలేను, అంత నచ్చింది నాకు. నిజంగా చాలా నచ్చింది. కాన్సెప్ట్ సెలెక్ట్ చేసినందుకు కొరియోగ్రాఫర్ కి హ్యాట్స్ ఆఫ్. ఇంకొకటి ఏంటంటే బాబు కూడా బాబు నువ్వు చేసావా? నువ్వు బాబును మర్చిపోయింది కాక మళ్ళీ చేసావా అని అడిగా. అక్కడ అట్టయ్యాం మేము. సారీ బట్ వాట్ ఏ కాన్సెప్ట్ మాస్టర్, సూపర్. అసలు కళ్ళకు కట్టినట్టు యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు యూత్ కి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ చూపించారు. స్పెషల్లీ ద ఎమోషన్ పార్ట్. అసలు యూ డిడ్ లైక్ యూ నెయిల్డ్ ఇట్ యాక్చువల్లీ. భాస్కర్ వితౌట్ గ్లిజరిన్ కంటె తడ రావడం అనేది నాకు తెలిసి అతనికి ఎక్కడ ఏడుపు వచ్చిందంటే ఫస్ట్ ఆమె కూతురు అన్నప్పుడు ఏడుపు వచ్చింది. పావని, యు వాంట్ టు స్పీక్ అవుట్ సంథింగ్? థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా కొత్త కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఐఎమ్ సో హ్యాపీ టుడే టు పర్ఫార్మ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ సో మచ్. మా ఊరు డెవలప్ చేయడం కోసం ఆ డబ్బులు తెచ్చారు కదా, ఇస్తే మేము డెవలప్ చేసుకుంటాం. మాట్లాడుకుందాం రండి అన్నగారు. ఈ ఊరు డెవలప్ చేయడానికి ఒక 100 కోట్లు కేటాయించండి ప్లీజ్. 100 కోట్లు ఇద్దామని అనుకున్నా. ఎప్పుడైతే నువ్వు నేను ఈ ఊర్లోకి రాగానే ఒకటి చూపించావు చూడు, ఆడ వేసిన ఎదవ పంచికి వెంటనే నా నిర్ణయాన్ని మార్చుకున్నా. ఏం మార్చుకున్నారు? నేను కాదు, ఎవడొచ్చి బ్రహ్మాండంగా డెవలప్ చేసినా ఆడ వచ్చినట్టు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. మేము వెళ్ళిపోతున్నాం సార్. మా పేమెంట్ అది, మీ పేమెంట్ అంతా బ్రహ్మాండంగా మేము సెటిల్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. శ్రీదేవి డ్రామా కంపెనీ అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు. ఈ ఊరోళ్ళందరూ చూశారు. సార్ బ్రహ్మాండంగా నెంబర్ చెప్పండి. భయ్యా విశాలన్న, నిన్ను కొట్టడానికి ఈ హాల్ సరిపోతురా. ఫంక్షన్ హాల్ బుక్ చేయి. పగలు నన్ను సైకోన్ చేయకో. నన్ను సై కబడ్డీని చేయకు. రే చంపేస్తా. నేను బుగ్గేస్తా. లాస్ట్ పెగ్గేస్తా. నేను ఎగ్గేస్తా. ఇలాంటి పంచలేయడం వల్ల ఆయన సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఎవడు కనిపెట్టాడు ఫస్ట్? నీ వల్ల 100 కోట్లు బొక్కరా. నా వల్ల కోట్లే, నీ వల్ల ఫ్యాన్లు కూడా.
వచ్చి కొడతారా నన్ను ఒక్కనే కొట్టమంటారా? అది ఈ వారం ఇలా జరిగింది. సో హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీక్. సీ యు ఆల్ నెక్స్ట్ వీక్ ఆన్ ద సేమ్ టైం ఆన్ ద సేమ్ ఛానల్. బై బై. గుడ్ నైట్.